ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను వర్చువల్గా విడుదల చేయనున్నారు. ఈ పథకంతో మొత్తం 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జూలై, సెప్టెంబర్ 2023 కాలానికి సంబంధించి దాదాపు 584 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. నిధుల విడుదల తర్వాత భీమవరంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను వర్చువల్గా విడుదల చేయనున్నారు. ఈ పథకంతో మొత్తం 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జూలై, సెప్టెంబర్ 2023 కాలానికి సంబంధించి దాదాపు 584 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. నిధుల విడుదల తర్వాత భీమవరంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. సంక్షేమ పథకాల అమలు స్పీడ్ పెంచింది వైసీపీ ప్రభుత్వం. వచ్చే ఏడాది అమలు చేసే 3 స్కీముల షెడ్యూల్ ప్రకటించింది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పథకాల అమలుపై దృష్టి సారించాలని సీఎం జగన్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం. పథకాలన్నీ మరింత సమర్థంగా పట్టాలెక్కాలి. అందుకే వీలైనంత పకడ్బందీగా స్కీముల అమలుపై ఫోకస్ పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ మరోసారి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో అమలు చేయనున్న 3 పథకాల షెడ్యూల్ను ప్రకటించారు. జనవరి 3న పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు జగన్. అలాగే జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత నిర్వహిస్తామని చెప్పారు. పథకాల అమల్లో ఎలాంటి పొరపాట్లు జరగరాదని కలెక్టర్లకు తేల్చి చెప్పారు సీఎం జగన్. పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.